ముత్యాలు ఊరకే అలలకి కొట్టుకుంటూ రావు. మనమే సముద్రంలోకి వెళ్ళి రావాలి. అలాగే బంధాలు కూడా అంతే. మనం విలువిస్తే బలపడతాయి, తెంపుకుంటే తెగిపోతాయి, మనం కలుపుకుంటే బలపడతాయి. అంతేగాని ఈరోజు నీకేదో ఉంది అని, నీ స్థాయిని చూసి, డబ్బును చూసి, నీ బిల్డింగులను చూసి గర్వంగా ఉంటే చివరికి ఒంటరిగా మిగిలిపోతావు. ఒక్కటి గుర్తుపెట్టుకో. డబ్బు కంటే, ధనం కంటే బంధాలు, రక్త సంబంధాలు చాలా ముఖ్యమైనవి. వాటిని కలుపుకోవటానికి ట్రై చెయ్యి. నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే నువ్వు బాగుంటావు. ఏడుపొచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి. నవ్వొచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అలా కాకుండా నలుగురిలో ఏడిస్తే నాటకం అంటారు. ఒక్కరే కూర్చొని నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఓ పెద్ద విచిత్రం. మనం సమాజంలో బ్రతకాలి అంటే కొన్ని పాటించాలి, కొన్ని వదిలేయాలి. అలా ఉంటేనే ఒక సామాన్యుడిగా నువ్వు సమాజంలో ఉండగలవు. అంతేగాని వాళ్ళందరితో నాకెందుకు, ఈ సమాజంతో నాకెందుకు, నేను నచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. నువ్వు అడవుల్లో ఉండే పనైతే పర్లేదు కానీ సమాజంలో ఉండాలి అంటే కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. కొందరికేమో నచ్చిన భార్య దొరకటం లేదు. ఇంకొందరికేమో వచ్చిన భార్య నచ్చడం లేదు. మిగతా వాళ్ళకేమో పెళ్లి చేసుకుందామంటే పెళ్ళామే దొరకట్లేదు. మరి ఇన్ని సమస్యల మధ్యలో నీ ఇంట్లో ఉండి నీకు సేవ చేస్తూ ఎప్పుడు నీ సంతోషం కోరుకునే భార్య ఉన్నప్పుడు నువ్వు ఎంత బాగా చూసుకోవాలి? చిన్న గొడవలకి, చిన్న మాటలకి తనల్ని హింసిస్తూ, తనల్ని వేధిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడైనా మించిపోయింది లేదు. నీ భార్య విలువ తెలుసుకొని ఆవిడతో ప్రేమగా ఉండు. నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది. ఎవరి దగ్గరో మనకంటే ఎక్కువ డబ్బుంటే వాళ్ళు గెలిచినట్టు, మనం ఓడినట్టు కాదు. ఒకే విషయంలో వేరు స్థాయిల్లో ఉన్నట్టు లెక్క. డబ్బుదేముంది? ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మీరు వినే ఉంటారు కదా, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని. మనం చేయాల్సిందల్లా ఒకటే. క్రమం తప్పకుండా ప్రతిరోజు మన పని మనం కష్టపడి చేసుకుంటూ పోవాలి. అంతేగాని ఒకే చోట కూర్చొని వాడికి డబ్బు ఎక్కువ ఉంది, వీడికి డబ్బు తక్కువ ఉంది, నేను ఇంతేను, నా జీవితం అంతేను అనుకుంటే డబ్బు ఎప్పుడూ రాదు. నువ్వు కష్టపడుతూ నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకరోజు నీదంటూ ఒకరోజు వస్తుంది. ఆ రోజు నువ్వే గెలుస్తావు. విసిరేసిన విత్తనాలు కూడా మొలకెత్తుతాయి. అలాగే విమర్శించబడిన జీవితాలు కూడా ఏదో ఒక రోజు వెలుగుతాయి. అంతేకాని అవసరానికి 2 మెట్లు దిగినా తప్పులేదు కానీ అవకాశాల కోసం దిగజారటం అనేది చాలా తప్పు. నువ్వు కష్టపడి పని చేస్తూ ఉంటే అవకాశాలు నిన్నే వెతుక్కుంటూ వస్తాయి. అంతేకాని ఈరోజు అవకాశాలు రాలేదని నీ క్యారెక్టర్‌ని, నీ ప్రవర్తనని దిగజార్చుకోవడం అనేది చాలా తప్పు. అలా చేయడం వల్ల నీకు విలువ తక్కువ, నీ కుటుంబానికి పరువు తక్కువ. అందుకనే అవకాశాలనేవి రావాలి అంటే నువ్వు కష్టపడి పని చేయాలి. నీలో ఉన్న టాలెంట్‌ని నలుగురికి అర్థమయ్యేలా ప్రవర్తించాలి. సముద్రంలోకి రాయి విసిరితే సముద్రానికేం నష్టం లేదు. విసిరిన రాయే కనపడకుండా పోతుంది. అలాగే నిన్ను ఎవరైనా విమర్శిస్తే మౌనంగా ఉండిపో. విమర్శించిన వాళ్ళే కనపడకుండా పోతారు. అంతేగాని ఆ విమర్శలే తలుచుకొని అలాగే కూర్చొని ఉంటే నీకు ఉపయోగమే లేదు. వాళ్ళ పట్ల మౌనం వహిస్తే వాళ్ళే కనపడకుండా పోతారు. దానివల్ల నీకు బోలెడంత టైం సేవ్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు దిగాల్సిన చోటు వచ్చేదాకే నీ దగ్గరున్న టిక్కెట్‌కి విలువ. ఒక్కసారి నీ ప్రయాణం అయిపోయింది అంటే ఆ టిక్కెట్ చిత్తు కాగితంతో సమానం. అలాగే నీ విలువ కోల్పోక ముందే నీ ప్రయాణం యొక్క, నీ జీవితం యొక్క విలువ తెలుసుకో. నేను చెప్పింది కేవలం టికెట్ గురించో, ప్రయాణం గురించో కాదు. నీ జీవితానికి, నీ లైఫ్‌కి ఉన్న విలువేంటో తెలుసుకొని, దాన్ని గమనించి ముందుకు వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుంది. నలుగురిలో నీకు ఇమేజ్ పెరుగుతుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఏదో నేను నలుగురిలో నారాయణలాగా తిరుగుతాను, గుంపులో గోవిందలు కొడతాను అంటే నీకు వాల్యూ ఉండదు, నీ కుటుంబానికి గౌరవం ఉండదు. ఒక్క మనిషి తప్ప ఈ సృష్టిలో ఏ జంతువు కానీ, ఏ ప్రాణి కానీ అడుక్కోదు. అడుక్కునే మనుషుల్ని
మనం బిచ్చగాళ్ళు అంటాం. ఇక్కడ బిచ్చగాళ్ళు 2 రకాలు. లేని బిచ్చగాళ్ళు, ఉన్న బిచ్చగాళ్ళు. లేని బిచ్చగాళ్ళు అంటే ఆరోగ్యం సహకరించక, పరిస్థితి బాగోలేక, చేసే శక్తి లేక వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళే ముసలి వాళ్ళు, వికలాంగులు, అంధులు ఈ కోవలోకొస్తారు. మరి ఉన్న బిచ్చగాళ్ళు అంటే వీళ్ళకి అన్నీ ఉన్నా దరిద్రులు. వాళ్ళకి అన్నీ ఉంటాయి, అడుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారు. వాళ్ళకి పొలాలు ఉంటాయి, సంపాదించే కొడుకులు ఉంటారు, కానీ పెన్షన్ కోసం అప్లై చేస్తారు. అన్నీ ఇంట్లో ఉంటాయి, ధాన్యం, నగలు, బంగారం అన్నీ ఉంటాయి, కానీ రేషన్ కార్డులు, బియ్యం తెచ్చుకుంటారు. ఇవన్నీ అవసరం అంటారా? ఈళ్ళని నేను మానసిక రోగులుగా భావిస్తాను. మరి మీరేం భావిస్తారో కామెంట్‌లో రాయండి. ప్రేమంటే ముద్దులు, హగ్గులు, ఫోన్‌లో చాటింగులు, మాట్లాడుకోవడం కాదు. కష్టం వస్తే అండగా నిలబడడం, ఆపదొస్తే ఆదుకోవడం, కన్నీళ్ళొస్తే తొడవడం, నేనున్నాను, నీకెటువంటి సమస్య లేదు, నేను నీతోనే ఉంటాను కడవరకు అని వాళ్ళకి భరోసా ఇవ్వడం. అంతేగాని నువ్వే వాళ్ళని కన్నీళ్ళలో ముంచి వెళ్ళిపోతే వాళ్ళు ఇంకెవరితో చెప్పుకుంటారు? వాళ్ళు నీతో ఉన్నారు, నీతో మాట్లాడుతున్నారు అంటే నిన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మారు అని. అలా నమ్మిన వాళ్ళని నువ్వు నట్టేట ముంచి వెళ్ళిపోవడం ఎప్పటికీ కరెక్ట్ కాదు. అలా చేసి ఈరోజు నువ్వు నవ్వుతూ ఉండొచ్చేమో కానీ కర్మ అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. బ్రదర్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఆడదాని కన్నీళ్ళు చాలా నిన్ను హింస పెడతాయి. అందుకే వాళ్ళ కంట నీళ్లు రాకుండా చూసుకో. ఆ కన్నీటికి నువ్వు కారణం కాకుండా ఉండు. చాలాసార్లు ఇంక మన వల్ల కాదు, వదిలేద్దాం, ఇప్పటివరకు చాలా ట్రై చేశాం, నా వల్ల కాదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వదిలేయాల్సింది అలాంటి ఆలోచనను మాత్రమే, ప్రయత్నాన్ని కాదు. ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఎక్కువగా ఆలోచించి, ఓవర్ థింక్ చేసి, ఉన్న విషయాన్ని, ఉన్న టాలెంట్‌ని పక్కన పెట్టి ఖాళీగా కూర్చుంటే ఏ పని అవ్వదు. ప్రయత్నం లేకుండా విజయం సాధించినట్టు చరిత్రలో ఎవ్వరూ లేరు. ఎవరైనా కష్టపడాల్సిందే. విజయానికి ఇక్కడ షార్ట్ కట్స్ లేవు. కష్టపడి విజయం సాధించాల్సిందే. నేటి సమాజంలో తిండి లేక సస్తున్న వారి కంటే కూడా తినలేక సస్తున్న వారే ఎక్కువ. ఎవరూ లేక అనాథలుగా మిగిలిపోతున్న వారి కంటే కూడా అందరూ ఉన్నా అనాథలుగా ఉన్నవారే ఎక్కువ. బాధలో ఓదార్చే వాళ్ళ కంటే కూడా బాగున్నోళ్ళని బాధ పెట్టే వాళ్ళే ఎక్కువ. మంచోళ్ళ కంటే కూడా ముంచే వాళ్ళే ఎక్కువ. ఒక్క మాట చెప్పనా బ్రదర్, ఇది మన తాతల ముత్తాతల నాటి కాలం కాదు. కంత్రి నా కొడుకులు ఉండే కలికాలం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా లేకపోతే మనము మోసపోతాం, మన కుటుంబం బజారున పడుతుంది. గుర్తుపెట్టుకో. అందరూ అంటారు దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని. మరి దుర్యోధనుడు ఎన్నోసార్లు కృష్ణుని దర్శించుకున్నాడు. ఏమైంది? ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం కాదు, మన మనసుని ఆయనకి సమర్పించాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. కృష్ణుణ్ణి అందరూ సందర్శించుకున్న వాళ్ళే. కౌరవులు, పాండవులు, హస్తినాపుర వాసులు అందరూ దర్శించుకున్నారు. కానీ అర్జునుడు ఒక్కడు మాత్రమే ఆయన మార్గాలను అనుసరించాడు. అందుకే ఎవ్వరికీ దక్కని విశ్వరూప సందర్శనం అర్జునుడికి మాత్రమే దక్కింది. ఇక్కడ మనం దేవుణ్ణి దర్శించుకోవడం కాదు కావాల్సింది, ఆయన మార్గాలని అనుసరించాలి, ఆయన బోధనని వినాలి, మన మనసుని ఆయనకు సమర్పించాలి. అప్పుడే ఆయన మనతో ఉంటాడు. అందరూ అంటారు దేవుణ్ణి దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని. మరి దుర్యోధనుడు ఎన్నోసార్లు కృష్ణుని దర్శించుకున్నాడు. ఏమైంది? ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం కాదు, మన మనసుని ఆయనకి సమర్పించాలి. అప్పుడే మనకి మంచి జరుగుతుంది. కృష్ణుణ్ణి అందరూ సందర్శించుకున్న వాళ్ళే. కౌరవులు, పాండవులు, హస్తినాపుర వాసులు అందరూ దర్శించుకున్నారు. కానీ అర్జునుడు ఒక్కడు మాత్రమే ఆయన మార్గాలను అనుసరించాడు. అందుకే ఎవ్వరికీ దక్కని విశ్వరూప సందర్శనం అర్జునుడికి మాత్రమే దక్కింది. ఇక్కడ మనం దేవుణ్ణి దర్శించుకోవడం కాదు కావాల్సింది, ఆయన మార్గాలని అనుసరించాలి, ఆయన బోధనని వినాలి, మన మనసుని ఆయనకు సమర్పించాలి. అప్పుడే ఆయన మనతో ఉంటాడు.
ఒకప్పుడు తండ్రి తన పెళ్ళైన కొడుకుని చెంపదెబ్బ కొట్టినా ఆ కొడుకు ఏమీ అనేవాడు కాదు. పల్లెత్తు మాట అనేవాడు కాదు. ఎందుకు అంటే అప్పట్లో బంధాలు కుటుంబ విలువలతో కూడి ఉండేవి. మరి ఇప్పుడు పిల్లలు మన భాష కానీ 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని తల్లిదండ్రుల మీద కేకలేసేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో తల్లి అంటే ఒక పని మనిషి అని, తండ్రి అంటే డబ్బులిచ్చే ఏటీఎంగానే భావిస్తున్నారు. వీళ్ళకి బంధం యొక్క గౌరవం కానీ, కుటుంబ విలువలు కానీ ఏమీ తెలియవు. తల్లిదండ్రులు అంటే అసలు గౌరవమే ఉండదు. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలు కనడం కంటే కూడా పిల్లలు లేకుండా ఉండడమే మంచిది అనుకునే వాళ్ళు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఏమంటారు ఫ్రెండ్స్? కొంతమంది ఆడపడుచులకు మాత్రమే ఈ రీలు వర్తిస్తుంది. ఈ ఆడపడుచులు పుట్టింటికి వచ్చి కోడలు చేసే ప్రతి పనిని వంకపెడుతూ ఉంటారు. కోడల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ పుల్లలేస్తూ ఉంటారు. అవసరమా మీకిది? మీ అత్తింటిలోనూ మీ అత్త మామల గౌరవాన్ని చూసుకుంటూ అక్కడే ఉండాలి కానీ ఇక్కడికొచ్చి ప్రతి విషయంలోనూ పుల్లలు వేయడం అవసరం అంటారా? మిమ్మల్ని పుట్టింటికి రావద్దు అని నేను చెప్పడం లేదు. వచ్చినా గౌరవంగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వేరే వాళ్ళ కాపురంలో పుల్లలు పెడితే పొయ్యేది ఎవరిదో కాపురం కాదు, మీ సొంత సోదరుడిదే. అది గమనించి మీరు పద్ధతిగా ఉంటే మీకు చాలా మంచిది, మీకు గౌరవం నిలబడుతుంది. అయినా ఇన్ని చెప్పే మీరు మీ అత్తింటి వాళ్ళతో కూడా అలానే నడుచుకోవచ్చు కదా! అంటే ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయా? మీ భార్యను చులకనగా చూస్తున్నారా? అయితే ఈ రీలు మీకోసమే. పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఎంత కొట్టినా పడతారు, ఎంత తిట్టినా సముదాయించుకొని వెళ్తారు. ఎందుకు అంటే నా భర్తే కదా పోనీలే అని. వాళ్ళకి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటారు, బాధలున్నా కన్నీళ్లతో దిగమింగుకుంటారు. కానీ వాళ్ళని చులకనగా చూస్తూ నువ్వెంతే అని హీనంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీ భార్యను చులకనగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో మీకు తెలియాలి అంటే ఒక చిన్న మాట చెప్తాను. మీ నాన్న మిమ్మల్ని మీ వయసున్న వాళ్ళతో పోల్చుతూ, అరే నువ్వు ఏం పని చెయ్యట్లేదు, నీ వల్ల ఏంట్రా ఉపయోగం, మీ అమ్మ వండి పెడితే తింటున్నావు అని నీ వయసు ఉన్న వాళ్ళ దగ్గర హీనంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? అది గ్రహించి ఎప్పుడూ మీ భార్యని చులకనగా చూడకండి, హీనంగా మాట్లాడకండి. ప్లీజ్. నిన్ను పుట్టించిన స్త్రీ, నీతో పుట్టిన స్త్రీ, నీకు పుట్టిన స్త్రీ, వీళ్ళని మాత్రం ఒక్క మాట అనరు, బాధపడితే తట్టుకోలేరు, అస్సలు ఇబ్బంది పెట్టరు. కానీ నీకోసం పుట్టిన స్త్రీ అన్నీ వదిలేసి నీతో వచ్చిన స్త్రీని మాత్రం నరకం చూపిస్తున్నారు. ఎందుకంటారు? మొదటి ముగ్గురులాగానే ఈ స్త్రీ కూడా పుట్టింది కదా, ఈవెన్ని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఆవిడ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు? ఒక్కసారి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో రాయండి. భార్య సలహాలు ఇస్తుంది అంటే తన మాట వినాలి అని కాదు, తన భర్త ఎదుటివారి మాటలు సూచనలు విని మోసపోకుండా ఉండాలి అని. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది తనని కించపరుస్తున్నట్టు అవమానపరుస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్క మాట చెప్పనా? భర్త సంతోషాన్ని కోరుకునేది, భర్త సుఖాన్ని కోరుకునేది, కడ వరకు తనతో వచ్చేది ఒక భార్య మాత్రమే. తను ఎప్పుడు కూడా భర్తకు అన్యాయం చేయాలని కోరుకోదు. ఎవరో కొంతమంది భార్యలు మొగుడు గురించి తప్పుగా వ్యవహరించారు అని అందరినీ అదే విధంగా చూడటం అనేది చాలా తప్పు. అమ్మ ఎప్పుడూ అమ్మే, అత్త ఎప్పుడూ అత్తే. బయటికి వెళ్ళి కోడలు కూతురు వస్తే కోడలనేమో ఇంటి పనులు చేయమని చెప్తుంది, కూతుర్నేమో ఇంట్లోకెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో పెద్దరికంగా ఎందుకు వ్యవహరించరు? ఇద్దరిని రెస్ట్ తీసుకొని తర్వాత ఇద్దరూ కలిసి తలో పని చేసుకోమని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా నీ కోడలు నిన్ను తల్లిగా చూడండి అంటే ఎలా చూస్తుంది చెప్పండి? మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. మీరు అత్త స్థానంలో ఉన్నారు అంటే, తను కోడల స్థానంలో ఉంది అంటే, తను మీ కూతురులాగా ఎందుకు చూసుకోలేరు? మీ అంత అనుభవం తనకు ఉండదు, మీకు తెలిసిన విషయాలన్నీ తనకు తెలియవు.
అలాంటప్పుడు తనని మీ పిల్లలాగా ట్రీట్ చేసి మంచిగా చూసుకోవచ్చు కదా.